హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే తమ్ముడు ఫోన్ చేశాడు, రానా పోయి మటన్ కీమా బాల్స్ వాడంట, తిందాం రానా అన్నాడు. సరే వెళ్తున్నాను అక్కడికి. వెళ్ళి అది ఎలాగుందో తిని టేస్ట్ అయితే చెప్తాను. వెళ్దాం ఫస్ట్ మనోడి దగ్గరికి వెళ్దాం. ఏంది నా 20 నిమిషాలుగా ఫోన్ చేసి ఎంతసేపు ఉండాలి? సరే రా 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 రేట్ ఇంత మైక్ తీసుకో. ఏం చేస్తున్నావు ఇంతసేపు? పిల్లతో చాటింగ్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏం చేస్తున్నావంట? ఏమిరా కిషోరా? ఏం లేదు మామ, సాయంత్రం అయితే కడుపులో జంతువులు అన్నీ పరిగెడతా ఉంటాయి. ఎప్పుడు చూసినా సాయంత్రం అయితే పానీపూరినో లేదంటే గోబీనో తిని బోర్ కొట్టింది. ఇంకా చికెన్ పకోడా అనబోతే ఎప్పుడు చూడు చికెన్ పకోడా ఏం తిని బోర్ కొట్టింటే మావాడు కిషోర్ గారికి ఫోన్ కొట్టినా. మా కిషోర్ ఏమైనా చికెన్ పకోడా కాకుండా చికెన్లో వెరైటీస్ ఏమైనా ఉంటే చెప్పరా అన్న. వాడు మటన్ బాల్స్ అన్నాడు. ఊరు మటన్ బాల్స్ ఏందిరా అంటే, అదే మా మటన్కి ఏమో ఆయన అనుకోనే సరే అని ఇంకా మటన్ కీమా బాల్స్ అనేసరికి ట్రై చేద్దాం అనుకున్నా. మటన్ మామూలు మనం తినము, కానీ వాడు చెప్పేసరికి టేస్ట్ బాగుంటాయి, కొత్త రేంపది ఇది ఏమో అనేసాడు. సరేలే మనోడిని ఎటు చూద్దామని యారా అని అడిగిన సిఎంఆర్ పక్క సందు ఏదో చెప్పినాడు. సిఎంఆర్ కాదు పక్కన ఖజానా పక్క సందులో అనే, ఖజానాకి పిఎంఆర్ క్యాంపస్ చైతన్యకి మధ్యలో అనే. అప్పుడెప్పుడు ఆడాడు పెట్టినారు రా హోటల్ అంటే, చిన్నది మామ పకోడా బండి అది ఇది అని. సరే పోదామని స్టార్ట్ అయినాము. మామూలు అయితే కిషోర్ గారు చెప్పినాడంటే బాగానే ఉంటాయి. ఒకసారి పానీపూరి తిందామని పోయినా. పానీపూరి కానీ పోతే పానీ అంత చింతపండు నీళ్ళు తప్పితే ఏమీ లేదు. అయిపోయి సరే ఈసారి ఎట్లా అవుతుందో చూద్దాం పదా. ఈడైతే ఖజానా పక్క సందులో ఏదో బిస్మిల్లా చికెన్ పకోడా సెంటర్ అంట బా మావాడు చెప్పినదే ఉండదు. అదే వెళ్ళిపోదాం పదా. ఖజానా పక్కన అయితే వచ్చేసినాము. ఎందుకు తగ్గినాను మీకు అర్థం ఏంటది ఇప్పటికే. ఓకే, చికెన్ పకోడా సెంటర్ సందులోకి పెట్టినారు బా. చూద్దాం. ఫిష్, ప్రాన్స్, చేపలు, రొయ్యలు అన్నీ చికెన్ పకోడా కానించి మటన్ పకోడా వరకు, మటన్ కీమా నుంచి చికెన్ కీమా వరకు అన్నీ వేసి పడేస్తున్నారు. దరిద్రం ఏందో తెలుసా, అన్నీ ఒకటే నూనెలో చదువుతున్నాడు వాడు. ఇంకా తీరా పోయి నాకు తీసుకోకుంటే బాగోదు కదా అని సాహసం చేసినాం మేము. ప్రాణాలకి తెగించి 2 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చినాము. 2 ప్లేట్లు ఆర్డర్ ఇస్తే కూడా 200 తీసుకున్నాడు. కీమా 6 కీమా బాల్స్ 100 రూపాయలకి అన్నాడు. 100 రూపాయలు ఏందిరా నాయన అనుకుంటే, మటన్ కదనా రేట్ ఎక్కువ ఆయన. సరే అట్నే కూడా కానీ 2 ప్లేట్లు తీసుకున్నాము. 2 ప్లేట్లు తీసుకున్నాం, 12 కాస్త 10 వచ్చినాయి. ఏమంటే కలిసిపోయినా అది మేసాడు వాడు. ఏం నా కొడుకురా నాయన అనుకొని సరే ఇంకా ఎటు తీసుకున్నాం కదా, టేస్ట్ బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి నోట్లో పెట్టుకున్నా. అంతే, ఖతం అయిపోయింది నా బతుకు. ఏమి లేదు, నైట్ నిద్ర ఉండదు, కడుపు దేవస్తుంది అర్థమైపోయింది నాకు. దరిద్రం ఏంటంటే ఈ కిషోర్ గారు మాట వినిపోయినందుకు, సరే ఇది మాట వినేటప్పుడు బాగానే ఉంటుందా ఉండదని డౌట్గానే పోయినా. కానీ ఆ జనాలు చూసినాక అదేంది వరద బాధ పులిహోర పట్ల పెంచి పెడతారు చూడు, అటు ఎగబడి బాతున్నారు. అంత బాగుందేమో మేము పోయినాము. తినే వరకు మాకు తెలియదు అది ఆ రేంజ్లో ఉంటుందని. చూడడానికి మొక్క అయితే ఉడికినట్టు ఉంది అనిపించింది. లోపల చూస్తే మొక్క కాదు కదా, ఏం ఉడకల, ఉల్లగడ్డలాగా ఉంది లోపల. తినేదాకా తెలీదు. రేట్లు చూడండి మామ, ఒక్కో రేటు ఒక్కో రకంగా వాసిపోతుంది. చికెన్ అంగిట్లో మామూలు చికెన్ కూడా అంత రేటు ఉండదేమో. 250 గ్రామ్స్ చికెన్ పకోడా 120 అంట. ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదు, వచ్చేయన బయటికి. వెంకీ, అక్కడ బిర్యానీస్ కూడా ఉన్నట్టున్నాయి. నువ్వు ఈ నూనెలో దేవుడు చూసినాక మళ్ళా నువ్వు బిర్యానీ అంటావు. ఏంది నా స్వామి, నువ్వు మళ్ళీ ఎట్టనా తినబుద్ధి అవుతుంది. ఇంకా నీ అయితే సాహసం చేయనాంలే, అయిపోయింది కదా, అయిపోయింది వదిలే. అక్కడ ప్లేస్ ఎలాగుంది? ప్లేస్ వరకు క్లీన్గానే ఉంది, కూర్చునే దానికి బాగానే ఉంది. కానీ అన్నీ ప్రాన్స్ గీన్స్ అన్నీ తేవడం ఒకటే నూనెలో చేస్తున్నాడు. అదే చాలా డిస్గస్టింగ్ అనిపించింది నా వరకు. ఇంకా అక్కడ ఏమి స్పెషల్స్ ఏమున్నాయి? స్పెషల్స్ అదే చికెన్ పకోడా నుంచి
చికెన్ బోన్లెస్ పకోడా అని అన్నీ అప్పుడప్పుడే, కాకపోతే అన్నీ ఇన్స్టెంట్గా మిక్స్ చేస్తున్నాడు, బాగానే ఉంది కాదల్లా. కానీ ఇన్స్టెంట్గా మిక్స్ చేసిన నూనె అనేది విడివిడిగా ఉండాలి రెండు, చికెన్కి ఫిష్కి అన్ని. గమనించినావా ఆల్రెడీ ఎగ్ బోండా తనిగా ఉంది, దాన్ని కట్ చేసి నూనెలో వేసి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తున్నాడు. నూనెలో సరే ఫ్రెష్గా ఇస్తున్నాడు కాదని లేదు, నూనె అదే నూనెలో ఒక సైడ్ మనకు మటన్ పీసెస్ వేసాడు, అవి అటు పక్కకు గుడ్లు వేసాడు 2, సొనలో దాంట్లో పడిపోయింది. ఇంకేముంది ఆ నూనె బాయ్. నైట్కి ఏమవుతుందో తెలియదు, రేపు పొద్దున్నే బతుకుంటే అపోలో హాస్పిటల్ నాకు అర్థమైంది. ఓకే మామ బ్రోస్, ఇప్పటికైతే ఈ మటన్ కీమా బాల్స్తో మన పరిస్థితి అయితే ఖైమా అయిపోయింది. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. నువ్వు 2 ఈనో ప్యాకెట్లు తీసుకోనా, 2 తెరల నువ్వు 2 ఈనో ప్యాకెట్లు తీసుకోనా, 2 రేపు తెల్లారే చలికి అపోలోలో వెళ్దామా. ఇది మన రివ్యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.